హే హాయ్ గైస్, వెల్కమ్ టు నరేంద్ర టెక్కీ ఛానల్. ఈరోజు మౌంట్ బ్లూ ఛాలెంజెస్లో స్టేర్ కేస్ ప్రాబ్లం చూద్దాం. మీరు ఈ ప్యాటర్న్ చూస్తే సేమ్ స్టేర్ కేస్లా అనిపిస్తుంది కదా. అంటే బేస్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఇన్పుట్ వచ్చేసి 4 ఇచ్చాడు. సో బేస్లో 4 ఉంటుంది, దాని తర్వాత 3, 2, 1. సో ఇట్లా డిక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనిపిస్తుంది కదా. యా- ఇప్పుడు మనం ఆ, చూద్దాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ట్రై చేద్దాం ఈ ప్యాటర్న్ని. మీరు ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఫస్ట్ లైన్లో వచ్చేసి 5 స్పేసెస్ ఉన్నాయి అండ్ 1 హ్యాష్ ఆర్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే 4 ఉంటాయి, 4 స్పేసెస్ వస్తాయి. దాని తర్వాత 2 హ్యాషెస్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే 3, 2, 1 అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిగతావన్నీ కూడా మనకి హ్యాషెస్ వస్తాయి అనమాట. అండ్ అట్ ద లాస్ట్ దాంట్లో ఇన్పుట్ 6 కాబట్టి వీ విల్ గెట్ ఆల్ 6 యాజ్ అన్ హ్యాషెస్. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్లో మనం డిజైన్ చేయాలంటే చాలా ఈజీ ప్రాబ్లం ఇది. కాకపోతే ఆ, ఇక్కడ మీరు ఇంకొకటి చూడాలి, ఇక్కడ కన్స్ట్రెయిన్స్ కూడా చూడాలన్నమాట. అంటే మనకి 100 కూడా ఇవ్వచ్చు. సో మనకి బేస్లో 100 వస్తాయి, దానిపైన 99, 98 అట్లా ఇట్ విల్ గో టు టిల్ 1 అనమాట. దట్స్ వాట్ మనకి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఆ కన్స్ట్రెయిన్స్ వస్తాయి కాబట్టి దానికి కూడా మనం కోడ్ చేయాలి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కోడ్ చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ ఇక్కడ ఫర్ లూప్ రాద్దాం. లెట్ I is equal to 0. Sorry. I less than or equal to n I plus plus. ఇప్పుడు యాక్చువల్లీ ఇది 0 నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 నుంచి తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్గా కన్సోల్ చేసేద్దాం. రిటర్న్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ చేసి ఇంకొక అరే తీసుకుని మళ్ళీ ఆ అరేని మళ్ళీ లూప్ చేసి మళ్ళీ ప్రింట్ చేయడమే కదా. ఇదైనా కానీ డైరెక్ట్గా అక్కడైనా మళ్ళీ కన్సోల్ యూస్ చేయాలి. డైరెక్ట్గా కన్సోల్ యూస్ చేసేసి మనం ప్రింట్ చేసేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సింపుల్ అప్రోచ్ చేద్దాం, దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఇంకొక స్నిప్పెట్ చూపించి ఇది కూడా ఎట్లా బిల్డ్ చేయాలి అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు రైట్ నౌ నేను డాట్ రిపీట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్పేస్ ఇచ్చేసి దీన్ని రిపీట్ చేద్దాం. రిపీట్ ఫర్ హౌ మెనీ టైమ్స్? ఎన్ మైనస్ ఐ టైమ్స్ అనమాట. ఎన్ మైనస్ ఐ. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఏది రిపీట్ చేయాలి, మనం ఏది యాడ్ చేయాలి దీనికి? హ్యాష్ కదా. హ్యాష్ని ఎన్నిసార్లు రిపీట్ చేద్దాం? జస్ట్ ఫస్ట్ లూప్ కాబట్టి ఓన్లీ 1 టైం రిపీట్ చేద్దాం. సో ఐ అందాం. సో ఇప్పుడు ఎన్ కాబట్టి ఎన్ ఎన్నిసార్లు ఉంది? ఎన్ 6 టైమ్స్ ఉంది. ఇదే ఇది ఇది ఒకటి మైనస్ చేస్తుంది అనమాట ఐ కాబట్టి. ఇన్ ద సేమ్ వే రిపీట్ ఐ ఏమో ఒక్కసారి యాడ్ అవుతుంది. అట్లా రిపీట్ అయ్యేటప్పుడు ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళేటప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు n-2 అంటే 6 - 2 + 2, 2 టైమ్స్ హ్యాషెస్ వస్తాయి. అట్లా మీకు ప్యాటర్న్ అనేది ఈజీగా మనకి డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఇది వెరీ మచ్ ఈజీ కదా. అంటే డాట్ రిపీట్ యూస్ చేయడం వల్ల మనకి ఈజీగా అయిపోయింది. సబ్మిట్ చేసి చూద్దాం, మోస్ట్లీ అయిపోతుంది, అన్నీ పాస్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు ఈ డాట్ రిపీట్ అనేది అంటే మనం మరీ ఈజీగా చేసేసాం. సో దీన్ని కొంచెం కాంప్లెక్స్గా చేయాలి అంటే కొంచెం ఎలాబరేటెడ్గా చేయాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో చేసుకోండి. దాట్ వర్క్స్ అనమాట. యా, మనం పేస్ట్ చేయడం లేదనుకుంటాం. ఓకే, లెట్స్ గో బ్యాక్ అండ్ డూ ఇట్ అగైన్. స్టేర్ కేస్, ట్రై అగైన్. ఎస్. సో ఈ స్నిప్పెట్ ఆల్రెడీ నేను తయారు చేసి ఉంచాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫర్ లూప్ రాసాము. ఆ ఫర్ లూప్లో స్పేసెస్, హ్యాషెస్ అనే రెండింటిని డిక్లేర్ చేసుకున్నాడు విత్ ఎన్ ఎంటీ స్ట్రింగ్ అనమాట. ఆ తర్వాత ఫర్ లూప్ చేసి జే తీసుకున్నాడు. జే తీసుకుని జే లెస్ దెన్ n-i. సేమ్ మనం రిపీట్కి ఏదైతే యూస్ చేసామో n-i అదే యూస్ చేశాడు. అండ్ ఫర్కేమో k ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇది మీకు లెస్ దెన్ యూస్ చేయడం వల్ల ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేశాడు, ఇక్కడ లెస్ దెన్ యూస్ చేయడం వల్ల 0 నుంచి స్టార్ట్ చేశాడు. ఆర్ఎల్స్ లెస్ దెన్ ఈక్వల్ టు అంటే కనుక 1 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ స్పేసెస్ ప్లస్ ఈక్వల్ టు అంటే మనం ఆ స్పేసెస్కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇన్ ద సేమ్ వే
లాస్ట్‌లో ఒక్కసారి ఇది యాడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ స్పేసెస్ కూడా ఈ n-i కాబట్టి అన్ని సార్లు ఇటరేట్ అయ్యి n అయితే 6 అయితే మైనస్ ఫస్ట్ ఇటరేషన్‌కి -i 5 టైమ్స్ స్పేస్ వస్తుంది. 1 టైమ్ హాష్ వస్తుంది. నెక్స్ట్ లూప్‌కి ఇంకోటి తగ్గుతుంది. ఇక్కడ ఇంకోటి పెరుగుతుంది. అట్లా పెరుగుతూ వచ్చి చివరికి మనకి కన్సోల్ అయ్యేటప్పుడు ఆ లూప్‌కి కన్సోల్ అయ్యేటప్పుడు మనకి సేమ్ ప్యాటర్న్ వస్తుందనమాట. మనం ఇందాక చేసింది చాలా ఈజీగా చేసేసాము. ఇది కొంచెం ఎలాబొరేటెడ్ వే అండ్ జనరల్‌గా ఎక్కడైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఈ డాట్ రిపీట్‌ని యూజ్ చేయనివ్వరు. యూజ్ చేయనప్పుడు ఈ ప్యాటర్న్‌లో చేయాలనమాట. ఇఫ్ యూ వాంట్ టేక్ ఎ స్క్రీన్‌షాట్ ఆఫ్ దిస్ కోడ్ అండ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. హ్మ్. ఓకే గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అంటే స్పెసిఫిక్ ప్రాబ్లమ్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ చేయని అడుగుదాం అనుకున్నా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ నేను అన్ని కామెంట్స్ చదువుతాను. మీకు నేను మీ వాట్సాప్ నెంబర్ డ్రాప్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ ఇన్ ఎనీ గైడెన్స్ ఫర్ మెంటరింగ్ ఆర్ యూ వాంట్ టు గెట్ ఇంటు ద ప్రోగ్రామింగ్. నేను మీకు మెంటర్ చేయగలను. సో, feel free to message me and happy learning. Okay. Thank you very much. Bye.